హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అంటూ ప్రభుత్వానికి ఏపీజేఏసీ అల్టిమేటం జారీ. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్త మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో వారి ఆవేదనను, ప్రభుత్వం పట్ల వారిలో ఉన్న తీవ్ర అసహనాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమను మోసగించిందని, కేవలం ఉద్యోగులే కాకుండా రాష్ట్రంలోని వివిధ వర్గాలు కూడా ఇదే తరహాలో వంచనకు గురి అయ్యాయని చెప్పేసి వారు ఆరోపించారు. ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏడాది కాలంగా ప్రభుత్వానికి సమయం ఇస్తూ ఎంతో ఓపికగా వేచి చూశామని, కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం వల్లే తాము ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యామని వివరించారు. జిల్లా పర్యటనలకు సిద్ధం అయినటువంటి తరుణంలో మంత్రులు స్వయంగా ఫోన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని, ఉద్యమాలకు వెళ్తే పరిస్థితి జటిలమవుతుందని వారు వారించడంతో తాము ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గాయని బొప్పరాజు గారు తెలియజేశారు. ఈ మేరకు ఉద్యమాన్ని వాయిదా వేశామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ జాప్యం వల్ల సాధారణ ఉద్యోగుల దృష్టిలో సంఘం నాయకులు దోషులుగా మిగిలిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 22న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగి నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుండి కనీసం సమాచారం లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. గత ప్రభుత్వ హయాంలో జీతాలు కొంత ఆలస్యం అయినప్పటికీ 11 డీఏలు ఇచ్చారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదని నాయకులు గుర్తు చేశారు. ప్రస్తుతం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులకు మాత్రం ఇవన్నీ అందుతున్నాయని వారు విమర్శించారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఏపీ ఉద్యోగులు దాదాపు 25% నుండి తక్కువ జీతం పొందుతూ, అంటే 25% వరకు తక్కువ వేతనాలు పొందుతున్నారని, సుమారు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ మేరకు పెండింగ్‌లో ఉండటం వల్ల ఒక్కో ఉద్యోగికి వారి క్యాడర్‌ని బట్టి 4,00,000 నుంచి 10,00,000 వరకు నష్టపోతున్నారని లెక్కలతో సహా వివరించారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంపై కూడా ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ఆర్థిక ఆదాయంలో 98% కేవలం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతోందని ముఖ్యమంత్రి పేర్కొనడం వాస్తవ విరుద్ధమని వారు వాదిస్తున్నారు. కాగ్ నివేదికల ప్రకారంగా ఈ ఖర్చు అనేది 40% మించడం లేదని, కానీ ఉద్యోగులను సమాజం ముందు ఒక దోపిడీ వర్గంగా చూపించేందుకే ఇటువంటి గణాంకాలను ప్రచారంలోకి తెస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్పై విమర్శలు చేసిన వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ విధానం లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చలు జరపకపోవడం శోచనీయమని అయితే వారు పేర్కొన్నారు. అలాగే 12 పీఆర్సీ నియామకంపై కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం వేసిన మంత్రివర్గ ఉపసంఘంపై కానీ ఎటువంటి స్పష్టత లేదు అని విమర్శించారు. నారా లోకేష్ వంటి నాయకులు తమ కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వమని చెబుతూ ఉంటారని, ఎన్నికల సమయంలో తాము కూడా కూటమి విజయం కోసం కార్యకర్తల్లాగే కష్టపడ్డామని, మరి ఇప్పుడు తమకు ఎందుకు అన్యాయం జరుగుతోంది అని ఉద్యోగులు నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేవలం అప్పుల గురించే కాకుండా సంపద సృష్టి మరియు హామీల అమలుపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆలోపు ప్రభుత్వం స్పందించి పీఆర్సీ, డీఏ బకాయిలు వంటి కీలక సమస్యలపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ఈ మేరకు స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రధాన ఆర్థిక డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా బకాయిలు. వేల కోట్ల రూపాయల ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. అలాగే పీఆర్సీ, 12 పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభించాలి. ఐఆర్, పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించి విడుదల చేయాలి. డీఏలు, గత 2 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 కరువు భత్యాలను వెంటనే ఇవ్వాలి. అదనపు పెన్షన్, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తగ్గించిన 3% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలి. అలాగే వివిధ కేటగిరీల ఉద్యోగుల సమస్యలు చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగులు
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు సంబంధించి ఇంక్రిమెంట్‌లను విడుదల చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయానికొస్తే, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే గత ఏడాది అక్టోబర్ 18న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. గత నెల 22వ తేదీ నుంచి 22 తేదీన 5గురు మంత్రులు, 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో జరిగినటువంటి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలనేది తీసుకోలేదు. చర్చలు జరిగి నెల రోజులు దాటినా బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ ప్రకటనే లేదు. ఆర్థిక నష్టం గణాంకాలు తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు నెలకు 25% తక్కువ జీతాలు పొందుతూ ఉన్నారు. అలాగే ప్రతి ఉద్యోగి కూడా సుమారు 4,00,000 నుంచి 10,00,000 వరకు బకాయిల రూపంలో రావాల్సి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు ఎర్న్డ్ లీవ్‌లతో కలిపి 10 నుంచి 15,00,000 వరకు బకాయిలు అయితే ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ ఉద్యమ నోటీసు ప్రభుత్వ వైఖరి వల్ల ఉద్యోగ సంఘాల నాయకులు సాధారణ ఉద్యోగుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోంది. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతూ ఉన్నారు. ప్రభుత్వం 28వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఐక్య పోరాటానికి పిలుపు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మిగిలినటువంటి సంఘాలను ఐక్య పోరాటంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. విడివిడిగా పోరాటం చేయటం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని చెప్పేసి సందర్భంగా వీరైతే కోరడం జరిగింది.